హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి హెల్తీ రెసిపీతో వచ్చేసా. ఇది ఏంటంటే పాస్తా. ఈ పాస్తా టేస్టీగా యమ్మీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఇది తింటే చాలా ఫ్రీగా డైజెషన్ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఫుడ్ అనమాట. చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని నేను ఒక బౌల్ పాస్తా తీసుకున్నాను అనమాట. ఒక బౌల్కి ఒక 4 బౌల్స్ వాటర్ పోసుకొని అది వేడిగా అయినప్పుడు కొంచెం అందులో ఆయిల్ పోసుకొని ఈ పాస్తాలను వేసి ఉడికించుకోవాలి. ఎలా అంటే ఈ వీడియోలో చూపించాను కదా, ఇలాగా చేస్తే మెత్తగా ముక్క అవ్వాలన్నమాట. అలా చేసిన తర్వాత వడకట్టుకొని అందులో కొంచెం వాటర్ పోయాలి. నార్మల్ వాటర్ పోస్తే మనకి ఆ పాస్తాలు ఒకదానికొకటి అంటుకోవన్నమాట. అలా వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో 2 ఆనియన్స్ కట్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అందులో కొంచెం క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్ కూడా ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే అది వేయలేదు, తీసుకురాలేదు. సో ఇంట్లో ఉండే వాటితోనే నేను చేశాను. కొన్ని టమాటా ముక్కలు వేసేసి బాగా వేగనివ్వాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలన్నమాట. ఇలా వేయిన తర్వాత కొంచెం ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని వేగనివ్వాలి. కొంచెమేమోంచి వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులో నేనైతే టమాటా పేస్ట్ కూడా వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం జ్యూసీగా వస్తుందన్నమాట. అందుకనే టమాటా పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇలా టమాటా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి చూసారా మొత్తం బాగా వేగిపోయాయి అన్నమాట వేసిన ఐటమ్స్ అన్నీ. సో ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం కారం, ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేసాను, అందుకనే కారం తగ్గించేసి వేసాను అనమాట. పచ్చిమిర్చి అంటే వేస్తాను, కొన్ని స్లైసెస్ ఇలా కట్ చేశాను అనమాట. అందులో గరం మసాలా, నెక్స్ట్ జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ వేసుకొని కలిపేసిన తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పాస్తాని ఇలా వేసేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులోకి టమాటా సాస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా, టేస్టీగా, యమ్మీగా, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇది ఎక్కువ నేను బ్రేక్ఫాస్ట్లో ప్రిపేర్ చేస్తుంటాను, ఎందుకంటే చాలా లైట్గా ఉంటుంది అనమాట. సో ఇలా అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని ఇది తినేటప్పుడు కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకొని తింటుంటే ఉంటుంది, ఎంతో బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఎంతో టేస్టీ అయిన పాస్తా మీ అందరి కోసం ఈ రెసిపీ నేనైతే అప్లోడ్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.